8 ఏళ్ల తర్వాత తొలిసారి చైనా స్మార్ట్ ఫోన్ మార్కెట్ డమాలుంది. రీసెర్చ్ సంస్థ కెనాలిస్ అంచనా 8 ఏళ్లుగా పెరుగుతూ వచ్చిన చైనీస్ స్మార్ట్ ఫోన్ మార్కెట్ 2017లో వార్షిక సరుకు రవాణాలో ఒక్కసారిగా 4% క్షీణించినట్టు తెలిసింది. ప్రపంచంలోనే అతిపెద్ద మొబైల్ ఫోన్ మార్కెట్గా ఉన్న చైనాలో అమ్మకాలు పడిపోవడం టెక్ వర్గాలను, కంపెనీలను విస్మయపరుస్తుంది. అయితే స్మార్ట్ ఫోన్ బ్రాండ్లో హువాయే, ఒప్పో, వివోలు చైనీస్ మార్కెట్లో ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నాయని రీసెర్చ్ సంస్థ తెలిపింది. దేశవ్యాప్తంగా మొత్తం మార్కెట్ నేల చూపులు చూస్తే హువాయ్ మాత్రం 2 అంకెల వృద్ధిని సాధించినట్టు కెనాలిస్ రిపోర్ట్ వెల్లడించింది. కాగా 2010 నుంచి 2015 వరకు ప్రపంచ స్మార్ట్ ఫోన్ మార్కెట్లో పోటీ ఎక్కువగా యాపిల్, సామ్సంగ్ల మధ్య కనిపించేది. కానీ గత 2 ఏళ్లుగా చిన్న చైనీస్ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ బ్రాండ్లకు ఎక్కువగా డిమాండ్ ఏర్పడింది. అందుబాటులోని ధర, ఆకట్టుకునే ఫీచర్లతో చిన్న చైనీస్ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ బ్రాండ్లు వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. చైనాలోని ప్రధాన నగరాలైన బీజింగ్, షాంఘైలలో చాలా మంది వినియోగదారులకు ఐఫోన్, సామ్సంగ్ గ్యాలక్సీ వంటి స్మార్ట్ ఫోన్లపైనే ఎక్కువ ఇష్టం ఉంటుంది. కానీ అంత భారీ ధరలను భరించలేని పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల ప్రజలు మాత్రం ఫీచర్ ఫోన్లతోనే సరిపెట్టుకుంటున్నారు. వీరికి తక్కువ ధరలో స్మార్ట్ ఫోన్ అనుభూతిని అందించడానికి ఒప్పో, వివోలు గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున స్మార్ట్ ఫోన్లను కూడా ఏర్పాటు చేశాయి. దీని ఫలితంగా 2016లో చైనా స్మార్ట్ ఫోన్ మార్కెట్ బాగానే పెరిగింది. ప్రజలు బేసిక్ ఫోన్ల నుంచి ప్రీమియం స్మార్ట్ ఫోన్లకు మారాయి. అసలు ఎందుకు ఈ క్షీణత? ఇప్పుడు చాలా మంది వినియోగదారులు ఫీచర్ ఫోన్ల నుంచి తక్కువ ధరలో దొరికే స్మార్ట్ ఫోన్లకు మారిపోతున్నారు. తమకు ప్రస్తుతం మరో ఫోన్ కావాల్సిన అవసరం లేదని అంటున్నారు. అందుకే కొనుగోలు పడిపోయాయి. మార్కెట్లో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి అని కెనాలిస్ విశ్లేషకుడు మోజియా చెప్పారు. 2019లో 5G డివైజులు మార్కెట్లోకి వచ్చేంత వరకు చైనీస్ స్మార్ట్ ఫోన్ మార్కెట్లో వృద్ధి ఉండదని ఈ రీసెర్చ్ సంస్థ తెలుపుతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.